వాక్యం ఏమని సెలవిస్తుందంటే వాక్చాతుర్యము లేకుండా మానవుడు జీవించాలి అంటుంది. ఈ లోకంలో ఆ విధంగా లేకపోతే అబ్బా బ్రతకలేమో అంటారు ప్రజలు చాలా మంది. అవునా? అంటే మౌనంగా ఉండేవాడు బ్రతకడం లేదా? మరి చంపేస్తాడారా? ఇట్లా లేదు కదా. బాగా మాటలు తెలిసి బాగా విచ్చలవిడిగా మాట్లాడే వాళ్ళే బ్రతుకుతున్నారా? వాళ్ళు పాపం పెంచుకుంటున్నారు, వీడు పాపం పెంచుకోలే అంతే. మాటకు 10 మాటలు మాట్లాడితే గొప్పతనమా ఏమన్నా? ఏమనుకుంటారు? ఇది బాగా డబ్బా అనుకుంటారు. అందుకే వాక్యంలో ఒక మాట ఉంది కదా, కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో ఒక మాట ఉంది. ఏమంటాడంటే మొదటి పత్రిక 13లోని ఒక మాట ఉంది. చూద్దాం ఆ మాటలు ఒక్కసారి. మొదటి పత్రిక 13వ అధ్యాయములో చాలా చక్కగా దేవుడు వర్ణిస్తాడు. చూడండి, మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమునై ఉదను డబ్బా కొట్టినట్టు ఉంటుంది. తర్వాత ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెగలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను పెట్టునను. బాగుండొచ్చు, శక్తి ఉంటుంది, యుక్తి ఉంటుంది నీకు, కానీ బెస్ట్. తర్వాత ఏమంటాడు? బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరాన్ని అప్పగించినను ప్రేమ లేని వాడైతే నాకు ప్రయోజనమేమీ లేదు. చాలా మంది దాన ధర్మాలు చేస్తారు. ఏ విధంగా చేస్తారు? నా దగ్గర డబ్బు ఉంది, 10 మందికి నేను పెట్టగలను అని చేస్తారు. అది దేవుడికి ఇష్టం లేదు. ఇదే మనం తెలుసుకోవాల్సిన సత్యం. నీ దగ్గర డబ్బు ఉంటే నువ్వు బీదలకు పంచినంత మాత్రాన దేవునికి ఇష్టడవు కావు. మరి దేనికి ఇష్టడు అవుతావు? చూద్దాం ఆ మాటను ఒకసారి. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందరు. తర్వాత 23వ వచనం, యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొను, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు వినడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. ఇది కావాలి. ప్రేమ అంటే లోబడే స్వభావం. దేవునికి నువ్వు లోబడి దేవుని చిత్తానుసారంగా పంచు. అందుకే ప్రసంగి ఒక మాట అంటాడు. ఏమంటాడంటే చూద్దాం ఆ మాటను కూడా. ప్రసంగి గ్రంథం ప్రసంగిలో బహుశా 11 ఉండొచ్చు.
నీళ్ళ మీద ఆహారం మీద వచ్చారు. 11 కదా, కరెక్ట్. 11 ఒకటే వచ్చిన. నీ ఆహారమును నీళ్ళ మీద వేయము, నీ ఆహారమును నీళ్ళ మీద వేయము, అది చాలా దినములైన తర్వాత అది నీకు కనపడదు. 7 ఎనుమండగురికి బాగా పంచిపెట్టుము. భూమి మీద ఏమి కీడు జరుగునో నీవెరుగవు. మేఘములు వర్షముతో నిండి ఉండగా అవి భూమి మీద దాన్ని పోయెను. మొరాను దక్షిణముగా పడినను ఉత్తరముగా పడినను అది పడిన చోటనే ఉండను. గాలిని గుర్తుపట్టువాడు విత్తడు, మేఘములను కనిపెట్టువాడు కోయడు. చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు. గాలి ఏ త్రోవలు వచ్చునో నీవెరగవు. అలాగునే సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీవెరగవు. ఇది సంగతి. ఒకసారి దేవుని చిత్తం మేరకు ఎలా ఉండాలి? ప్రభువునందు మనము ఆ ఆహారాన్ని నీళ్ళ మీద వేసి కొద్ది దినములైన తర్వాత దాన్ని మనము మళ్ళీ పొందినట్లయితే అది అత్యధికంగా మనము పొందాం. ఈరోజు అందరూ ఇప్పుడు ఏమంటారు దీన్ని సమయంలో విత్తనాలు విత్తే సమయం కదా, అందరూ ఏమంటారు నార్దర్లు పోసిద్దారు, ఆ తర్వాత ఇంకా నాటడం ప్రారంభిస్తూ ఉంటారు. ఈ సమయం విత్తే సమయం ఇది. కానీ ఎన్ని సపోజ్ ఎన్ని వడ్లు ఒక ఎకరాకు విత్తుతారు? ఎక్కువ అంటే ఒక తోమెటి, మరీ ఎక్కువ అంటే 30 సేలు అంతే. అంతకు మించి ఎకరాకు ఎవరు నారిపోయారు. నేను కూడా వ్యవసాయం చేసిన అందుకే చెప్తున్నా. నేనే ఒకటిసారి డైరెక్ట్ ప్యాంట్ షర్ట్ వేసిన రాలే, ఆ రోజుల్లో కోసి పెట్టుకున్నాను నేను కూడా. అయితే వ్యవసాయము చేసిన తర్వాత ఆ నారును మొత్తం ఎకరా నాటేస్తాం. మనం పోసింది ఎంత? 9 లేదా 30 సేలు అంతే. అయితే రేపు అది కోసేటప్పుడు ఎంత వస్తాయి మనకు? దాదాపు 4 పుట్లు వస్తాయి, 3 పుట్లు వస్తాయి, 6 పుట్లు వస్తాయి, కొందరికి 8 పుట్లు కూడా వస్తాయి. భూమి సతవం మేరకు లేక మనం వేసే సతవును బట్టి. ఇప్పుడు ఒకసారి మనం ఆలోచిస్తే విత్తనం ఏమో వేసినాము, మరి పంట ఎలా వస్తా ఉంది మనకు? నువ్వేమైనా చేస్తున్నావా? దాంట్లో ఏమైనా మ్యాజిక్ చేస్తావా పోయి? మరి ఎట్లా వస్తా ఉంది? ఎవరు తయారు చేస్తున్నారు దాన్ని? ఎవరెవరు చేయకుంటే అది రాదు కదా పంట. దేవుడు దానికి తయారు చేయడం మొదలు పెడతాడు. నువ్వు విత్తుతానే దేవుడు దాని విషయంలో గ్యారెంటీ తీసుకుంటాడు. నువ్వు విత్తగానే దేవుడు బాధ్యత తీసుకుంటాడు. అదేవిధంగా తల్లి గర్భములో పిండమై ఉండగా చూలాలు ఎలా పెరుగుతున్నాయి? నీ చేత అవుతుందా? నువ్వు చేస్తావా? నువ్వు చేయలేవు. అది మనిషి పని కాదు, అది దేవుని పని. గ్రహించలేకపోతున్నాం మనం. అట్టి దేవుని దూరం చేసుకుంటున్నాం మనం. నాకు 4 పుట్లు పడినాయి, నాకు మగపిల్లోడు కొట్టాడు, నాకు ఆడబిడ్డ కొట్టింది, ఎంత గర్వంగా చెప్పుకుంటాం. ఎవరు చేశారు ఈ పని? మనలో అంత శక్తి ఉందా? మనలో మంత్రం ఏముందా? మన దేవాది దేవుడు ఆ పని చేస్తూ ఉంటాడు. మీరు చెప్పండి, ఆఫ్టర్ ఆల్ ఈ ప్రజల పైన అధికారం కలిగిన వ్యక్తి అంటాడు రాత్రి పగలు నిద్రపోలేదు అంటాడు. ఇంకా లేకపోతే ఒక డిపార్ట్మెంట్ లో పనిచేసే వ్యక్తి అంటాడు కాస్త రెస్పాన్సిబుల్ ఎక్కువ ఉంటే రాత్రి అంతా నాకు నిద్ర పట్టదయ్యా ఈ పని వల్ల అంటాడు. ఇంకొకసారి ఆలోచన చేస్తే ప్రపంచం అంతా ఈ పని చేస్తా ఉంది. మరి ప్రపంచానికి అందించే ఈ పంట, ప్రపంచానికి ఇచ్చే గర్భఫలము చెప్పాలి అంటే మరి దేవుడు నిద్రపోతాడా? మనమేమో
పని చేయాలి కదా, ఎందుకు ఆలోచన లేదు మనకు? ఇది కనపడలే. ఈరోజు అలా కనపడే వ్యక్తి ప్రజలకు కనపడాడు కనుక వాడు పనికిరాడు. అట్లా తయారైపోయింది ఈరోజు లోకం. ఇప్పుడు దేవుడు కనపడాలా నీకు, కానీ చేసేదంతా ఆయనే. ఆయన చేయకపోతే ఇది నీకు రాదు, చేత కాదు. నువ్వు అసలు ఏడుస్తా కూర్చుంటావు. లోకం నీ బ్రతుకంతా ఏడిపోయి ఉంటుంది. కానీ ఆయన చేస్తున్నాడు కాబట్టి నువ్వు సంతోషిస్తావు. రేపు కొత్తగా వస్తానే నాకు 4 గుట్లైన ఎకరాకు, 10 గుట్లైన ఎకరాకు అంట. నాకు పిల్లడు పుట్టాడు, పాప పుట్టాడు. ఎవరు చేశారు ఈ పని? అది మనకు అంత మాత్రం తెలివి రాదా? మనకు జ్ఞానం లేదా? సరే ఆలోచించాలి ఈ మాటలు. అందుకే అంటాడు, సిలువను గురించిన వార్త వాస్తవానికి ఎలా ఉంటుంది? విశ్వాసికి శక్తి ఉంటుంది. అది సిలువను గురించిన వార్త నిజంగా మనకు శక్తిగా ఉండాలి. రక్షింపబడిన వానికి, ప్రభువును అంగీకరించిన వానికి శక్తివంతంగా ఉంటుంది. నా దేవుడు నాకు చేశాడు, నా దేవుడు నన్ను కాపాడాడు, నా దేవుడు నా కొరకు రక్తం ఇచ్చాడు, నా దేవుడు నా కొరకు సిలువ వేయబడ్డాడు, నా దేవుడు నన్ను కాపాడుతున్నాడు. ఎందుకు చెప్పలేవు? రక్షణ లేదు నీకు, మారు మనసు లేదు నీకు, పశ్చాత్తాపం లేదు నీకు, తెలుసుకున్న విచక్షణ జ్ఞానం లేదు నీకు. డబ్బు నీ దగ్గర 10 రూపాయలు ఉంటే అయిపోయాయి, నీకు ఎప్పుడు కాంటాడు? అవునా? ఇంకా నీకు దేవుడు అవసరం లేదు. ఏమంటున్నావు? నెలకు నేను ఎంత సంపాదించుకుంటాను అంటున్నావు? 1 లక్షలు, 1000. అవునా? మనకు తెలియదు మన పరిస్థితి ఏంటో. క్షణంలోనే ఎత్తిపోతాం మనం. మరి ఆ లక్షలు ఏం చేస్తావు? అప్పుడు ఏం చేస్తాను? కాబట్టి నీ దేవుని జ్ఞాపకం చేసుకో. అది దేవుడు చెప్పే మాట. అందుకే నా ఆజ్ఞను పాటించు. నా ఆజ్ఞను పాటించిన వ్యక్తి అయితే నువ్వు ప్రేమ కలిగి ఉంటావు. డబ్బుతో, ఆస్తి అంతస్తుతో విర్రవెగుతున్నావు అంటే నీకు ప్రేమ ఉండదు. అదే ఆడ తేడా. అరే వాడు 10 మంది వచ్చినారా, వానికి అన్నం పెట్టుకోరా, అది ప్రేమ కాదు. నో, 10 మంది వచ్చినారు, ప్లీజ్ రండి, లోపలికి రండి, రిసీవ్ చేసుకో. క్రీస్తు ప్రేమను వెల్లడించు. నేను రక్షణ పొందనయ్యా, దేవుడు నాకు ఇచ్చాడు, సమృద్ధి దేవుడు ఇచ్చాడు, పంచుకోవడానికి దేవుడు నాకు మనసు ఇచ్చాడు, రండి. అది లేదు ఇప్పుడు. చెప్పుకుంటే సిగ్గుపోతుంది మనం చేసే క్రియలు. కాబట్టి ప్రభువులో మనం కొనసాగటానికి దేవుని రక్షణ ఏంటో మనము గుర్తించాలి. ఎలా పంట వచ్చింది, ఎలా సంతానం వచ్చింది, ఎలా పైర్లు పండుతున్నాయి, ఎలా గాలి వీస్తా ఉంది, ఎలా వెలుతురు వచ్చింది. ఒక్కొక్కడు వెలుతురుకు నమస్కారం చేస్తాడు. వెలుతురుకు నమస్కారం చేస్తే ఏమవుతుంది? ఏమవుతుంది? నేను బతికిస్తాడా వెలుతురు? సూర్యుడు, సూర్యుని తయారు చేసినానికి నమస్కారం చేయి. కాబట్టి మన బ్రతుకు దేవుడు మనము గ్రహించడం నేర్చుకోవాలి. మన దేవుడు ఎలాంటి వాడు చెప్పాలి అంటే, వాస్తవానికి దేవుని యొక్క ఉద్దేశం ఎలా ఉంటుంది? దేవుడు నిన్ను ఎలా కాపాడాలని ఇష్టపడతాడు? ఆయన శక్తి ఎలా ఉంటుంది? చూద్దాం ఒకసారి. ఇర్మియా గ్రంథం 1:18. ఇర్మియా గ్రంథం 1:18.
యూదా రాజుల యొద్దకు కానీ, ప్రధానుల యొద్దకు గాని, యాజకుల యొద్దకు గాని, దేశ నివాసుల యొద్దకు గాని, ఈ దేశమంతటిలో నీవెక్కడికి పోయినను ప్రాకారము గల పట్టణము గాను, ఇనుప స్తంభము గాను, ఇత్తడి గోడలు గాను నీవుడినట్లు ఈ దినమున నిన్ను. దేవుడికి అంత శక్తి ఉంది, ఎవడు కూడా నిన్ను తాకలేడు. తగిలినా కూడా వాడౌట్ అవుతాడు అంతే. నిన్ను కాపాడుతాను. ఇది దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకు భయపడతావు నువ్వు? ఇర్మియా నువ్వు ఎందుకు భయపడతావు? దేవుడు నాతో ఈ వాగ్దానమే మాట్లాడాడు. ఏమని? చూద్దాం ఆ మాటను. 4-5 వచనాలు. యెహోవాకు నా ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చాను, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నేను ఎరిగితిని. అంటే నన్ను పుట్టించింది ఎవరు? ఇప్పుడు మా అమ్మ నాయన కాదు. నేను అది గ్రహించిన ఆ రోజు. గర్భములో రూపింపబడక మునుపే ఆయన తెలుసు నేను ఎవరినో, కాబట్టి గర్భంలోకి నడిపించినాడు నా దేవుడు. మా అమ్మ కూడా ఏడ్చి వచ్చిందంట, చాలా సంవత్సరాలు పిల్లలు లేరని. ఆమె ప్రార్థన వల్ల దేవుడు విన్నాడు. ఏం చేశాడు? గర్భఫలాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఎరిగి తిని నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ఎన్నుకున్నాను అంటాడు. ప్రతిష్ఠించి తిని అంటాడు. లేకపోతే నేను ఈ సేవకు వచ్చేటమని కాదేమో. అది సంగతి. ఆయన నన్ను పట్టుకోకుండా ఉండింటే, ఆయన నన్ను విడిచిపెట్టింటే, ఆయన ద్వారా నేను పుట్టకపోయింటే, ఆయన నన్ను ప్రతిష్ఠించకపోతే, ఆయన నన్ను అభిషేకించకపోతే, ఆయన నన్ను ఎన్నుకోకపోతే ఇక్కడ ఉండేవారు కాదు. ఎందుకంటే నాకు లోకానుసారంగా చాలా గొప్ప గొప్ప ఛాన్సులు వచ్చాయి. అవన్నీ తిరస్కరించడానికి కారణం ఇది. ఈ కారణమే. లేకుంటే లోకరీత్యా ఎంత వైభవంగా ఉండేవాళ్ళు, ఆనందంగా. అప్పుడు మా పిల్లలు కూడా ఇంకా ఇండియా టైప్ కాదు, వెస్ట్రన్ టైప్లో ఉండేవాళ్ళు. కానీ దేవుడు నన్ను ఇక్కడ ఎన్నుకున్నాడు, ఈ రీతిలో ఎన్నుకున్నాడు. ఈ తీరును కలిగి నువ్వు జీవించాలని ఇష్టపడ్డాడు. కాబట్టి నువ్వేం భయపడనక్కర్లే అంటాడు. చూడు, చాలా చక్కగా అంటాడు, జనములకు ప్రవక్తగా నిన్ను నేను నియమించి తిని అంటాడు. దేవుడు అద్భుత రీతిగా అల్పునైనటువంటి తన ఈ దాసుని వాడుకున్నాడు. అద్భుత రీతిగా వాడుకోవటంలో ఇష్టపడ్డాడు. పల్లె తిరిగాను, ఊరు తిరిగాను, ఎన్ని కాలువలు ఎన్ని నదులు దాటుకుంటూ వెళ్ళాను. అక్కడికి వెళ్ళరు ఎవరు అంటే అక్కడికి వెళ్ళడానికి దేవుడు నన్ను నడిపించేవాడు. ఏమి తెలియని పరిస్థితులలో నిరామంగా ఎవ్వరూ తెలియని స్థలాలకు వెళ్ళటానికి దేవుడు నాకు అనుమతించాడు, నన్ను నడిపించాడు. కాబట్టి ఆయన నన్ను విత్తాడు, ఆయన బీజం వేశాడు, ఆయన పుట్టించాడు. చెప్పాలంటే ఎవరు తెలియదు నాకు, ఏమైనా కడప తెలియదు అసలు నాకు. చెప్పాలి అంటే నేను సేవకు వచ్చాను, కడప రూటు తెలియదు నాకు అసలు. ఆలోచించు. ఎందుకు? పుట్టింది ఒక చోట, పెరిగింది ఒక చోట, చదివింది ఒక చోట, ఉద్యోగం ఒక చోట. నాకేం తెలుస్తుందిగా ఇక్కడ. గనుక దేవుడు నిన్ను విత్తాడు. ఎలాంటి వాడు మన దేవుడు చెప్పాలి అంటే అద్భుతం. చూద్దాం యెర్మయా గ్రంథంలోనే ఒక మాట, ఎలాంటి వాడు ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. మనం ఇంతకు భయపడదామా వద్దా చూద్దాం ఆ మాటను. 23వ అధ్యాయం యెర్మయా గ్రంథం 23వ అధ్యాయం 29 వచనం చదువుకుందాం. 29. నా మాట ఎట్లా ఉంటుందంటే అది అగ్ని వంటిది కాదా. చూద్దాం ఒకసారి జ్ఞాపకం పెట్టుకుందాం. అట్లా యాకోబు పత్రిక 4వ 3.
3వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఏముంటుందంటే 4 అనే పదం ఉంటుంది చూడండి. 6 చదువు. నాలుక అగ్నియే. ఏడుంది ఇప్పుడు అగ్ని? నాలుకలో ఉందంట. పుట్టించిన దేవుడు ఏం చేశాడు? నీలో కూడా ఒక అగ్ని ప్రపంచాన్ని ఏర్పాటు చేసి పెట్టాడు. ఎక్కడుంది అది? నీ నాలుక. కానీ మన దేవుడు ఎలాంటి వాడని చదివాము ఇప్పుడే. ఏమంటాడు ఆయన? అగ్ని వంటి వాడు మన దేవుడు. ఆయనకు వ్యతిరేకంగా ఉంటే భస్మం అయిపోతాం మనం, బూడిదే. అందుకని ఇక్కడ అంటాడు నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో చిన్నది, కనపడకుండా ఉంటది. అది చాకచక్యంగా మాట్లాడుతుంది, వాక్చాతుర్యంగా మాట్లాడుతుంది. ఆ నాలుగే లేదనుకో అనాల్సిందే. నాలుగే తిప్పేదంతా పైకి కిందకి. ఆ నాలుగును పెట్టాడు దేవుడు. వాక్చాతుర్యం ఎట్లా భలే మాట్లాడతాడు అబ్బా మనిషి. ఏం మాట్లాడతాడులే. ఒక్క మాట చెప్పేస్తారు, 100 మాటలు మనం చెప్పేస్తాడు ఆ మనిషి. ఎంత వాక్చాతుర్యము. చాలా మంది మాట్లాడతారు ఇప్పుడు అట్లే. అక్కగారు కూడా అట్లే మాట్లాడతారు. ఎందుకు? ఒక్క మాట చాలు 10 మాటలు మాట్లాడచ్చు. ఎందుకు? వాక్చాతుర్యం. అందుకే అపోస్తలుడు పౌలు అన్నాడు, వాక్చాతుర్యముతో కాక దేవుడు నాకు ఆజ్ఞాపించినట్లు నేను నడుచుకుంటున్నాను. వాక్చాతుర్యం వద్దు నాకు. ఒక మాటకు 10 మాటలు చెప్పాల్సిన పని లేదు. యేసు ప్రభు నీ కొరకు సిలువ వేయబడ్డాడు, అంతే. నీ కొరకు సిలువ వేయబడ్డాడు. యేసు కొరకు నీ పాపముల కొరకు ఈ లోకానికి వచ్చాడు, అంతే. యేసు ప్రభు నీ పాపముల కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఇంతలోనే సరిపోవాలన్నమాట. ఇక దానికి మసాలా పెట్టాల్సిన అవసరం మనకు లేదు. దానివల్ల పాపం పెంచుకుంటాం. అట్లా చేసి చేతగాని తనమతో ఈ రోజు పరిస్థితులన్నీ ఏమైపోయినాయి? క్రైస్తవ జీవితానికి, సువార్తకు ఆటంకమైపోయింది. ఈరోజు ఆటంకం అదే కారణం. చేతగాని మాటలు. దేవుడు చెప్పినట్లు చేయము. సువార్త చేయండి చేతగారు చాలా మందికి. వాటి కొద్ది రాళ్ళతో కొట్టుకొని వచ్చినాం, అది గొప్పతనం అనుకుంటారు. రాళ్ళతో కొట్టిన స్థలానికి నేను కూడా వెళ్ళాను, సువార్త చేశాను. నన్ను ఎవ్వడు కొట్టలే. నన్ను ఇంకా ఆకర్షించారు. ఇంకా చెప్పయ్యా అన్నారు. చెప్తూ ఉంటే భోజనాలు సిద్ధం చేశారు, భోజేసుకోండి అన్నారు. మరి మిగతా వాళ్ళు ఎందుకు రాళ్ళతో కొట్టుకొచ్చారు? ఏ కారణం? చేతగానేవారు. వాక్చాతుర్యం ఉంది, మాటలు బాగా మాట్లాడతారు వాళ్ళు నాకంటే ఎక్కువగా. ఇది తేడా. కాబట్టి దేవుని యందు మనము విత్తబడిన వారముగా ఎలా ఉండాలి? దేవునికి లోబడిన వారంగా ఉండాలి. లేకపోతే ఏమైపోతాము? భస్మం అయిపోతాము. అందుకే అంటాడు, నా మాట అగ్ని వంటిది కాదా? నా మాట అగ్ని వంటిది కాదా? ఇంకేమంటాడు? బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా? ఒకరోజు పాస్టమ్మ ఏమంటుందంటే, ఈ మాటలు బాగాలేవు అనేది నాతో. ఏం చేయాలి నేను? ఈ మాటలు బాగాలేవు మరి, ఈ బైబిల్ మాటలు బాగాలేవు, నేను ఎటు చేయాలా? ఎట్లుంటాయి ఈ మాటలు? సుత్తెతో పడినట్టు ఉంటాయట. అంటే ఇప్పుడు ఈ మాటలు నేను ఏం చేయాలా? రంగు పూసుకోవాలన్నా బయటికి పోయి ఈ మాటలకు ఏమైనా కల్పితం చేసుకోవాలన్నా? నేను చెప్పాను, ఈ మాటలు మాత్రం మారవు. కనుక ప్రభువులో మనము కొనసాగు నిమిత్తమై, ప్రభువును నిజంగా మనము గుర్తించిన వారమై, ఆయన వాక్యం యొక్క ప్రభావము మనమై ఉండాలి. ఆయన వాక్యం యొక్క ప్రభావము మనమై ఉండాలి. అది దేవుని ఇష్టం. అది విడిచిపెట్టి లోకము నన్ను ఆకర్షిస్తే చాలే అనుకుంటే అది దేవుడిలో కాలే మనం. అదే తేడా. లోకము నన్ను ద్వేషించినా పర్లే, నా దేవుడు నన్ను ఆకర్షిస్తే చాలు. లోకమైతే నన్ను పరలోకం చేర్చలేదు కదా, కానీ నా దేవుడు నన్ను పరలోకం చేస్తాడు. కాబట్టి నువ్వు రక్షణ పొందినట్లయితే, నీవు నిజంగా రక్షింపబడినట్లయితే దేవుని శక్తిని ఆశ్రయిస్తావు. నీకు సరైన రక్షణ లేకపోతే నీపై నేను నిర్భరమై నిలబడతావు.
నేనే గొప్పతనము, నాకే తెలుసు, నేను బాగా మాట్లాడతాను, నాకు మంచి తెలివి ఉంది, వాక్చాతుర్యంగా మాట్లాడతాను, ఆ మనిషిని మాటలతో పడేస్తాను, కొట్టేస్తాను అనుకుంటాం. అది మన బ్రతుకు. గనుక వాక్యం సెలవిస్తున్నది ఏంటిది అంటే ఎల్లప్పుడూ కూడా సువార్తకు బద్ధులమే జీవించాలి మనం. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, సువార్త చేయడంలో నేను సిగ్గుపడనయ్యా అంటాడు. ఇప్పుడు ఎవరికి సిగ్గుందో మనమే అర్థం చేసుకోవచ్చు. దేవుని సన్నిధిని గడపడంలో సిగ్గుపడితే ఇక బయట ఏం చేస్తావు నువ్వు? దేవునికి నువ్వు లోపడకపోతే, దేవుని వాక్యానికి నువ్వు లోపడకపోతే, దేవుని యందు నువ్వు సిగ్గుపడకుండా ఆయన సువార్తను ప్రకటించలేకపోతే లోకాన్ని చూసి సిగ్గుపడుతూ ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారో నా డ్రెస్ బాగుందో లేదు, వీళ్ళు ఏమనుకుంటారో నేను ఎట్లున్నానో ఏమో. చూడు, ఈరోజు ఉండే బలహీనత అది. అదే నువ్వు లోకానికి వెరచి, లోకాన్ని విసర్జించి ప్రభువును లోబడినట్లయితే నీ అందము, నీ ఆనందము ప్రభువులో ఉన్నట్లయితే లోకం ఏమనుకున్నా నాకు చింతలే, డోంట్ కేర్. దేవుడు నీకు అందం ఇవ్వడా? అవును, అందం లేకుండా పుట్టించాడా? షారాను అందం లేకుండా పుట్టించాడా? ఆదాముకు అందం లేదా? అహరోనుకు, మోషేలకు అందం లేదా? మోషే ముఖం చూడలేకపోయారు ప్రజలు. ఎందుకు? దేవుని యొక్క మహిమ ప్రతిబింబిస్తా ఉంది ఆయన ముఖంలో నుంచి ఆ వెళుతురు. అది అంటుంటారు, నిజుడు అంటే భయం అంటారు. ఏ పెదపులే? దేవుని మహిమకారులం కావాలి మనం. దేవుని యొక్క సువార్తకు బాధ్యులం కావాలి. అది దేవుని యొక్క ఇష్టం. గనుక ఎల్లప్పుడు కూడా దేవుడు మనకిచ్చిన కవచాన్ని ధరించుకోవడం నేర్చుకోవాలి. ఈ సొక్కా బాగలేదు, ఈ ప్యాంటు బాగలేదు, ఈ కళ్ళజోడి బాగలేదు, ఓహో నా తలకి తెల్లగి రంగు వేసుకుంటే బాడు, ఇట్లా అనుకునే మనకు మన బతికేంటి? దేవుని దృష్టిలో నీచమైన బ్రతుకు. నిన్ను అందంగా ఉంచడానికి దేవుడు ఇష్టపడతాడు, కానీ నువ్వు వికారంగా ఉండాలని దేవుడు ఇష్టపడాడే. కానీ తను వికారంగా చేసుకున్నాడు నీకోసం, నీకు అందం ఇవ్వాలని. ఇది మర్చిపోయినావా? నువ్వు విత్తనం మాత్రమే వేసావు, అందులో తయారు చేయడానికి ఆయన ఎంత కష్టపడ్డాడు, ఎంత చెమట కార్చాడు. నీకేమైనా అర్థం ఉందా? నీ కడుపులో పిండం వచ్చింది అంటే ఆ పిండాన్ని తయారు చేయడంలో ఆయన ఎంత శ్రమ పడ్డాడో నీకు తెలుసా? అది ఎప్పుడు మనం గ్రహిస్తాం? అది గ్రహించకనే మన బ్రతుకులు ఏమైపోతున్నాయంటే విశ్వాసం లేకుండా బలహీనమైపోతున్నాయి. ఆసక్తి లేదు, దేవుని సన్నిధి అనే ఆసక్తి లేదు. దానివల్ల మన జీవిత విధానము నిజంగా ఎలా మారిపోతుందంటే అగ్నిలో గడ్డి ఎలా కాలుతుందో ఆ విధంగా మనం తయారైతే మండుతా అంటాం. ఎప్పుడు చూసినా వాడింట చేసా, ఈడింట చేసా, వాడంట చేసా, ఇదే ఉంటది మన బతుకంతా. అంతే, సమాధానం లేదు. ఇక మనకి ఎటు వస్తుంది? యాను చూస్తుంది? ఎవడు ఇవ్వలేడు. ఏ డబ్బు ఇవ్వదు, ఏ ఆస్తి ఇవ్వదు, ఏ అంతస్తు ఇవ్వదు, ఏ గొప్పది ఇవ్వదు, అధికారం ఇవ్వదు. దేవుడే ఇవ్వాలి మీకు, అంతే. కాబట్టి దేవుని సన్నిధిలో మనము అనుభవించడం నేర్చుకోవాలి. అలా మనం అనుభవించినప్పుడే మనము ధన్యులం అవుతాం. అందుకే దేవుని వాక్యం ఎలా ఉంటుందని సొలొమోను మహారాజు అంటాడు ఒక మాట. ఎట్టుందంటే అది చూద్దాం ఆ మాటను. సామెతల గ్రంథం, సామెతలు 26వ అధ్యాయం 23వ వచనం. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. ఏంది ఒకటేమైనా శాసనం
శాసిస్తుంటావు, ఏది నువ్వు ఒకటే మేము చెప్తుంటావు అంటారు కొందరు. అది ఆజ్ఞ, అది దేవుని ఆజ్ఞ. అది దేవుని ఆజ్ఞయే ఉండాలి. ఆ ఆజ్ఞను మనం పాటించడం నేర్చుకోవాలి. ఆ ఆజ్ఞ ఎలా ఉంటుంది? నీకు దీపమై ఉంటుంది, చీకటి ఉండదు ఆజ్ఞను పాటిస్తాను. రెండవది ఏమంటాడు? ఉపదేశము వెలుగుగాను. ఉపదేశం వింటే నీ జీవితంలో వెలుగు ప్రకాశిస్తుంది. దేవుని యొక్క ఉపదేశాన్ని వినడం నేర్చుకోవాలి మనం. ఉపదేశానికి దూరంగా ఉంటే నాకు తెలుసు అంటే నీ అంత మూర్ఖుడు ఇంకొకటి లేడు. ఉపదేశం దేవుని దగ్గర పొందాలి మనం. అందుకని అలాంటి ఉపదేశాన్ని మనము అనుసరిస్తే అది మనకు వెలుతురు. దేవుని వాక్యము మన పాదములకు దీపమును, మన త్రోవకు వెలుగై ఉంటుంది. మనం అది గ్రహించడం. వాడు చెప్పినాడు, అది కరెక్టే, వాడు సుమారుగా ఎక్స్పీరియన్స్ ఉంది వానికి. మరి ఇది దీనికి లేదా ఎక్స్పీరియన్స్? లేదా? వానికే ఉందే, వాడు బాగా చదివినాడు కదా, వానికే ఉందే ఎక్స్పీరియన్స్. వాక్యానికి లేదా? నేను పుట్టించింది వాక్యమే. దీనికంటే వాక్యానికంటే నీకు ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఈ ఎక్స్పీరియన్స్ సంపాదించుకో, ఈ ఉపదేశాన్ని ఆలకించేది నేర్చుకో, నీ బ్రతుకు ధన్యమవుతుంది. ఆ తర్వాత ఏమంటాడు? శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు. తప్పు జరిగితే గద్దించినప్పుడు దాన్ని సరిదిద్దుకుంటే ధన్యమవుతాం. తప్పు చేసినా కూడా నాదే రైట్ అని నువ్వు విర్రబెగితే నీ అంతటి మూర్ఖుడు ఇంకొకటి లేడు. నువ్వు దేవునికి ఎలా ఇష్టడు అవుతావు? అది నేర్చుకోవాలి. చాలా మంది చదువుతుంటారు, తప్పు అయింది అట్టే వెళ్ళిపోతుంటారు, ఆ తప్పును సరిదిద్దుకోరు. మీరు చూసుకోండి, నేను చదివేటప్పుడు మిగతా చదివేటప్పుడు పొరపాటున నా తప్పు పక్కనే నాకు నెక్స్ట్ అది కాదు ఇది అన్నాడు అనుకో, వెంటనే మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ రీడ్ చేస్తాను. నేను దేవుడు నాకు నేర్పించిన పాఠం ఇది. కానీ అందరు చేయలేరు అట్లా. నాకు చెప్పాడు ఆయుడు అన్నట్టు. గనుక ప్రభువుకు మనం లోపడదాం, దేవుని యొక్క ఆజ్ఞను మనం పాటిస్తాం. నిజంగా ప్రభు యొక్క ఆజ్ఞ మేరకు మనం నిజంగా ఆయన యొక్క ఆధీనములో ప్రేమ కలిగినటువంటి వారు. ప్రేమ అంటే ఏం చదివినా ఇప్పుడు? ఆజ్ఞలను పాటించడం. అలా ఉన్నప్పుడు వాక్యం సెలవిచ్చిన మాట ముగిస్తాను. కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం. కాబట్టి 28వ వచనం, ప్రతి మనుష్యుడు తాను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఎందుకు ఈ పదం వాడాడు? మళ్ళీ ఇంకోసారి ఒక మాట చెప్పి ముగిస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయం. యాభై 54వ వచనం, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన మానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందుము. జీవము గల తండ్రి నన్ను పంపిన గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తిన్నవాడును నా మూలముగా జీవించును. ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము. ఇది సంగతి. దానికోసం మనం సిద్ధపడదాం, మనల్ని మనం పరీక్షించుకుందాం. ఇంతవరకు వాక్యం విన్నాం, సిద్ధపడి ఆ యొక్క
శరీర రక్తాల్లో మనం పాల్పొందాం. దేవుడి మాటలు ఆయన వెనుకడిలో దీవించి ఆశీర్వదించును గాక.